అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మీ మన వీడియో వచ్చిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఈరోజు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. కోర్టు జడ్జిమెంట్ మీరు చాలా షార్ట్లు వీడియోలు అవి వచ్చాయి, కొద్దిగా మ్యాటర్ కూడా వచ్చింది, మీరు చూసే ఉంటారు మీలో కొంతమంది. కానీ ఒక వీడియో పెట్టుకుందాం మనం. 34 ఏళ్ల తర్వాత తీర్పు 84 సంవత్సరాల వయసున్న వ్యక్తికి శిక్ష పడింది. ఏంటి అంటే ఒక గ్రామంలో జరిగినటువంటి ఈ తుపాకీతో కాల్చారు ఒకళ్ళని. అందులో 9 మంది మరణించారు. 1992లో జరిగిన కాల్పుల సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందిపై ఆరోపణలు వచ్చాయి. సుదీర్ఘంగా సాగినటువంటి విచారణలో 4 నిందితులు మరణించారు. తర్వాత ఈ దీప్ రాయ్ 10 ఏళ్ల జైలు శిక్ష పడగా, బతికున్న వారిలో 4 నిందితులకు 10 ఏళ్ల శిక్ష, జైలు శిక్షతో పాటుగా ఒక్కొక్కరికి 25,000 జరిమానా విధించింది అని చెప్పేసి వచ్చింది మనకి న్యూస్ పేపర్లో. ఏంటి అంటే ఈ దీప్ రాయ్ అన్న అతను 50 సంవత్సరాల వయసులో ఏదో గొడవల్లో తుపాకీలతో పేల్చుకోవడం జరిగింది. అందు మీద 9 మంది మీద ఆరోపణలు అనేవి చేయడం జరిగింది. అందులో 4 అనేవి చనిపోయారు. ఇతను ఒక్కడే అప్పట్లో 50 సంవత్సరాలు, ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చింది. అయితే ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉంది అంటే నేను తప్పు పట్టడం కాదు, కానీ కోర్టు తీర్పులు, కోర్టు విధించేటువంటి శిక్షలు మనం వ్యతిరేకించాం. అయితే హైకోర్టు కూడా ఇక్కడ ఇందులో ఇంకో ముఖ్య విషయం చెప్పించాలా. మీకు హైకోర్టులో శిక్ష పడింది కదా, ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఈ న్యూస్ ఎప్పుడైతే వైరల్ అయిందో సుప్రీంకోర్టు మీద కూడా దీన్ని విచారణకి తీసుకొని, సుమోటివ్గా విచారణకు తీసుకొని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విచారణ చేపడుతున్నారు. ఈయన జైలుకి వెళ్ళడం వల్ల ఇమీడియట్గా బెయిల్ వస్తుంది, తర్వాత బయటకు వస్తాడు. ఇదిగో దీని తాలూకా వీడియో అనమాట. ఇతను నడవలేక నడుస్తున్నాడు. అంటే 2 మనుషులు పట్టుకొని ఒక కర్ర పట్టుకొని నడిపిస్తున్నాడు. దీన్ని నడిపిస్తూ తీసుకెళ్తున్నారనమాట. ఈ వీడియోలు మీకు వచ్చే చాలా ఛానల్స్ కూడా ఈ వీడియోలు పెట్టడం జరిగింది. నేనే పెట్టానని అనట్లేదు. కాకపోతే ఈ విషయాలు లీగల్గా చెప్పడం. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని రేపు సుప్రీంకోర్టులో అప్పీల్ అవుతుంది. ఎవరో ఒకరు ముందుకు వచ్చి అప్పీల్ చేస్తారు. సుమోటిగానే సుప్రీంకోర్టు తీసుకుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇతనికి బెయిల్ మంజూరు చేస్తారు, ఎందుకంటే 85 సంవత్సరాలు కాబట్టి. అంటే ఇప్పుడు ఇతను నేరం చేశాడా చేయలేదా అన్నది పక్కన పెట్టు. నేరం చేసే వ్యక్తి 50 సంవత్సరాల వయసులో నేరం చేసి 85 సంవత్సరాల వరకు బతికించాడు. కొంతమంది జీవితం కూడా 4-5 చనిపోయారు. కాబట్టి ఇంకా శిక్ష విధిస్తే ఎప్పుడు పడాలి అంటే వాడికి శిక్ష అనుభవించే ఏజ్లోనే శిక్ష పడాలి. 2-3 సంవత్సరాలలోనే శిక్ష పడి ఉంటే సొసైటీ కూడా భయం ఉంటుంది. దాని గురించి చెప్దామనే నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. ఈ చాలా వీడియోలు వైరల్ అయ్యి చాలామంది వీడియోలు పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే సౌండ్ వస్తే మళ్ళీ మనకేమవుతుందంటే కాపీరైట్ పడుతుందని సౌండ్ పెట్టడం. కోర్టు తీర్పులు త్వరగా వచ్చేటట్టుగా ప్రజలు, పోలీసులు, ప్రభుత్వాలు సహకరించాలి. ఇంకా ఎక్కువ కోర్టులు అనేవి ఎస్టాబ్లిష్ చేసి ఇలాంటి విషయాల్లో ఈ సెషన్స్ కేసులు అంటారు వీటిని త్వరగా ఇవ్వడానికి సపరేట్గా దాన్ని కోర్టులు ఎస్టాబ్లిష్ చేస్తే మంచిది. జై హింద్, భారత మాతాకి జై.